ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఇది జస్ట్ సినిమా కాదు. ఒక ట్రాన్స్. థియేటర్‌లో కూర్చున్నంత సేపు మనల్ని ఒక వేరే లోకానికి తీసుకెళ్లే అఖండ తాండవం ఇది. బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ 2' కేవలం మాస్ మసాలా సినిమా మాత్రమే కాదు. మన సనాతన ధర్మానికి ఒక నిలువెత్తు సాక్ష్యం. మరి ఈ 'అఖండ భారత్' హిట్‌లో ఉన్న గూస్ బంప్స్ మూమెంట్స్ ఏంటి? ఆ డీటెయిల్స్‌లోకి వెళ్లే ముందు గట్టిగా అనండి, జై బాలయ్య. అసలు డైరెక్టర్ బోయపాటి గారు ఈసారి కథలో చూపించిన దమ్ము మామూలుగా లేదు. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే డౌట్ ఉన్న వాళ్ళకి, సనాతన ధర్మం అంటే ఏంటని అడిగే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యేలా, కళ్ళు తెరిపించేలా సమాధానం చెప్పారు. మన ధర్మం గొప్పతనాన్ని చూపిస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మన దేశం మీద, మన సైనికుల మీద చైనా వాళ్ళు చేసే అరాచకాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. దానికి ధీటుగా మన ఇండియన్ సోల్జర్స్ పవర్‌ని స్క్రీన్ మీద చూస్తుంటే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే బాలయ్య బాబు ఒక పవర్‌ఫుల్ పాన్ ఇండియా డైలాగ్ చెప్పారు. అదొక తెలుగు వాళ్ళకే కాదు, ఇండియాలోని అన్ని స్టేట్స్ ఆడియన్స్‌కి స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతుంది. ఆ బేసు, ఆ ఎమోషను నెక్స్ట్ లెవెల్ అంతే. సినిమాలో శివుడి పాత్రలో నటించిన యాక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తుంటే నిజంగానే ఆ పరమేశ్వరుడిని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అద్భుతంగా చేశారు. సినిమాలో హనుమంతుడి రిఫరెన్సెస్, శివుడి రిఫరెన్సెస్ అయితే మైండ్ బ్లోయింగ్. ఆ షాట్స్ పడ్డప్పుడు థియేటర్ వైబ్రేట్ అయింది. సంయుక్త మీనన్ తన పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక చిన్నారి హర్షాలి మల్హోత్రా తన రోల్‌కి పూర్తి న్యాయం చేసింది. డైరెక్షన్ గురించి చెప్పాలంటే బోయపాటి గారి టేకింగ్ అక్కడక్కడ కొంచెం ఓవర్ అనిపించినా ఓవరాల్‌గా మాత్రం ఎక్సలెంట్. ఆయన రాసుకున్న ఎలివేషన్స్, ధర్మాన్ని ప్రెజెంట్ చేసిన విధానం సూపర్. అయితే చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా లేకపోలేదు. తమన్ మ్యూజిక్ కొన్ని చోట్ల మరీ లౌడ్ అయిపోయింది. ఎంతలా అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే మంచి లిరిక్స్ కూడా వినిపించినంతగా సౌండ్ డామినేట్ చేసింది. 'ఆది పినిశెట్టి' ఎపిసోడ్‌కి కథకు పెద్దగా అవసరం లేదనిపించింది. అది లేకపోయినా సినిమా ఫ్లో బాగుండేది. కానీ ఇవన్నీ ఆ శ్వేతతో ముందు చిన్నబోయాయి. మిగతాదంతా తాండవమే. ఫైనల్‌గా ఒక మాట. 'అఖండ 2' అనేది మన ధర్మాన్ని, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇది ఖచ్చితంగా 'అఖండ భారత్' హిట్ అవుతుంది. లాజిక్స్ పక్కన పెట్టి ఆ డివైన్ వైబ్‌ని ఫీల్ అవ్వండి. డోంట్ మిస్ ఇట్. మై రేటింగ్ ఈస్ 4/5. మరొక్కసారి జై బాలయ్య! జై అఖండ! ఓం నమః శివాయ! ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.